రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను, న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ యాదగిరిగుట్ట తహసీల్దార్కి తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను, న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ యాదగిరిగుట్ట తహసీల్దార్కి తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ పీఆర్సీని జూన్ 2వ తేదీ నాటికి ప్రకటించాలని, రిటైర్డ్ ఉద్యోగస్తుల పెండింగ్ బకాయిలను చెల్లించాలని, టీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ విధానంను ప్రోత్సహించాలని, పెండింగ్ డిఏ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సైదారావు, యాదగిరి, రాజు, దయాకర్ రెడ్డి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. తరపున రాష్ట్ర ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి పీఆర్సీలు కానీ, తర్వాత రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులటువంటి పెన్షన్ యొక్క జాప్యంలో కానీ అనేక విషయాల్లో ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యల మీద మేమందరం కూడా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఈరోజు ప్రభుత్వం వెంటనే స్పందించి హెల్త్ కార్డులు, పీఆర్సీ బకాయిలు ప్రకటించాలని కోరుకుంటున్నాం. నా పేరు కడియం సోమయ్య. నేను తెలంగాణ ఐక్యరాజ్య ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రెసిడెంట్ను. ఈరోజు తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని మండల ఆఫీసులలో తహసీల్దారులకు మరి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల యొక్క సమస్యల గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ మరి మాకు చాలా అరచేతిలో వైకుంఠం చూపించి మరి వాళ్ళు ఓట్లు వేసుకొని ఆ ప్రభుత్వం రావడంలో మా ఉద్యోగస్తుల పాత్ర కూడా చాలా ఉంది. ఇప్పుడు వచ్చిన కాంచి మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా మరి చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయి మరి హైకోర్టు ముట్టికాయలు ఇస్తున్నప్పుడు కూడా మరి వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వకుండా మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇంతకుముందు 1 డిఏ 2 డిఏలు ఉంటేనే అందరం కూడా చాలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పీఆర్సీ కూడా దాదాపు 30 నెలల కాలం, అంటే 2.5 సంవత్సరాలు కూడా అయిపోయింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రావాల్సినటువంటి పీఆర్సీని ఇప్పుడు 2.5 సంవత్సరాలు జాప్యం చేసిండ్రు. కావాల్సుకొని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకోకుండా వాళ్ళను మళ్ళీ ప్రతిసారి ఎక్స్టెన్షన్ చేస్తూ మళ్ళీ సెప్టెంబర్ వరకు ఎక్స్టెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇంకోటి హెల్త్ కార్డు కూడా మరి రావడం, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి మరి ప్రజాప్రభుత్వం మరి ప్రజల వద్దకు పాలన చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వము వెంటనే స్పందించి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను మరి నెరవేర్చాల్సిందిగా మనవి చేస్తున్నాం.